హాయ్ హలో అండి, వెల్కమ్ టు 2K Car Care యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ రాజు ఫ్రమ్ 2K Car Care విజయవాడ. ఇప్పుడు మీరు చూస్తున్నది వోక్స్ వ్యాగన్ పోలో. ఈ వెహికల్కి గాను ఆల్రెడీ ఇంతవరకు వేరే షోరూంలో దీనికి వర్క్ అనేది చేశారు, ఫుల్ రీపెయింట్ అనేది చేశారు. బట్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినంత వర్క్ అనేది కస్టమర్కి అనిపించలేదు అన్నారు. అలానే మెయిన్గా వచ్చేసరికి కలర్ వేరియేషన్ ఉంది చూసారా, క్వార్టర్ ప్యానల్కి విడిగా బాడీ విడిగా ప్లస్ పార్ట్స్ విడిగా కొట్టారు. దానివల్ల ఈ కలర్ వేరియేషన్ అనేది బాగా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. అలానే ఈ ఫెండర్ వచ్చేసరికి వాటర్ బబుల్స్ అనేది వచ్చింది. మెయిన్గా ఈ వెహికల్కి వాస్తవంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ మొత్తం పెయింట్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ ఫుల్గా పెయింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే కస్టమర్ ఆల్రెడీ నేను దీనికి చాలా ఖర్చు పెట్టానండి, మళ్ళీ అంత ఖర్చు అంటే మళ్ళీ నాకు బర్డెన్ అవుతుంది, ఈ వెహికల్కి మించిపోయినట్టు అవుతుంది. నాకు అలా కాకుండా నాకు సింపుల్ బడ్జెట్లో ఈ పెయింట్ని ఏమైనా కరెక్షన్ చేయగలరా అని అడిగారు. దీనికి మా దగ్గర మెయిన్గా ఉన్న సొల్యూషన్ ఒకటే అండి. మెయిన్గా ఏ పార్ట్స్ అయితే మనకు డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ వరకు మాత్రం మనం పెయింట్ వేసుకొని మిగతాదంతా కూడా మనం ప్రతి వెహికల్కి చేసేటట్టు మనం పెయింట్ చేసిన ప్రతి వెహికల్కి నానో కోటింగ్ చేస్తాం కదా, అదే విధంగా ఈ వెహికల్కి కూడా నానో కోటింగ్ చేద్దామని చెప్పండి. ఆ డిఫెక్ట్స్ వచ్చిన పార్ట్స్ వరకు పెయింట్ చేసి అలానే క్యాలిబర్స్ అనేది పెయింట్ చేశారు. క్యాలిబర్స్ రేర్ క్యాలిబర్స్ వచ్చేసరికి అంత డార్క్ కలర్ అంత ఇదిగా లుక్ ఉండదండి, ఓన్లీ బ్లాక్ మాత్రం వేసుకుంటే బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి వరకు మాత్రం అది బ్లాక్ వేసుకొని ఫ్రంట్ వరకు మాత్రం వేరే కలర్ ఆయనకి నచ్చిన కలర్ వేసి ఇచ్చాం. అలానే ఇన్సైడ్ కూడా మొత్తం ఇది బీజ్ కలర్ ఉందండి. అక్కడక్కడ కొన్ని డోర్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా బ్లాక్గానే వచ్చాయి. ఇదంతా డార్క్ ఎడిషన్గా చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఈ బీజ్ కలర్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా అనిపించింది అన్నారు. ఈ బీజ్ కలర్ ఉన్న పార్ట్స్ ఇంటీరియర్ పార్ట్స్ అన్నీ కూడా డిస్మాండిల్ చేసేసి ఈ ఇంటీరియర్ పార్ట్స్ అన్నింటికి కూడా ఈ ప్లాస్టిక్ వస్తాయి ఫైబర్. ఈ ఫైబర్ మొత్తం కూడా శాండింగ్ చేసుకొని దీనికి ప్లాస్టిక్ ప్రైమర్ ఉంటుందండి. ఇది మొత్తం ప్లాస్టిక్ ప్రైమర్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది మన థిన్నర్ బేస్ టైప్లో ఉన్నట్టు ఉంటుంది. మనం దీన్ని కూడా మనం ప్లాస్టిక్ ప్రైమర్ అంటారు, సీల్డర్ కోటింగ్ అంటారు. ఇది అనేది మేము ప్లాస్టిక్ ప్రైమర్ అనేది అప్లై చేసుకొని దీని తర్వాత బ్లాక్ ప్రైమర్ అనేది వేసి దీని తర్వాత మేము దీనికి మ్యాట్ బ్లాక్ అనేది వేసాం. దీని తర్వాత మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ రీఫిట్టింగ్ అనేది చేసామండి ఈ వెహికల్కి. ఇదిగోండి, అది అయిపోయాక పెయింట్ కూడా చేసేసాక 2 పార్ట్స్ పెయింట్ కూడా అయిపోయాక మేము యాజ్ యూజువల్గానే నానో కోట్ చేసే విధానం చెప్పాం కదా ఇదివరకు కూడా, అదేవిధంగా 2000 పేపర్ తీసుకొని మొత్తం వెహికల్ మొత్తం కూడా ఫుల్గా శాండింగ్ చేసి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా లేదంటే ఏమైనా స్పాట్ ఉన్నా పెయింట్లో ఏమైనా స్పాట్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా నీట్గా రిమూవ్ అనేది చేసేసి దెన్ ఆఫ్టర్ మేము 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అనేది చేస్తాం. ఈ 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అయిపోయాక మళ్ళీ ఐపీ స్ప్రే చేసి ఐపీ క్లీన్ చేసి దీని తర్వాత గ్రాఫిన్ వ్యాక్స్ కోటింగ్ అనేది వేస్తాం. మీరు చూడొచ్చు మిగతా ప్రాసెస్ అంతా కూడా. ఇదంతా కూడా మేము పెయింట్ వేసాక ఈ ప్రాసెస్ చేస్తేనే ఇంత నీట్గా వస్తుందని చెప్పడానికి కారణం కూడా ఇదే అండి. ఇదివరకు అంటే మనకి ఇంత సిరామిక్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు అంత ట్రెండింగ్లో లేవు. మనకి మహా అయితే రబ్బింగ్ పాలిష్, ఈ టెఫ్లాన్ కోటింగ్స్ ఇవి మాత్రమే ఉండేవి. దానివల్ల మనకి అంత డామినేట్ అనిపించేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క కొత్త వెహికల్కి సిరామిక్ చేపిస్తున్నారు, ప్లస్ పీపీఎఫ్ వేపిస్తున్నారు. మనం ఓల్డ్ వెహికల్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ వెహికల్ అనేది మనం ఖచ్చితంగా ఈ వెహికల్తో మనం లుక్ కనబడాలి అనుకుంటే మినిమం మనం మేము చేసే 2K ఎక్స్టీరియర్ కోటింగ్ కానీ నానో కోటింగ్ కానీ పాలిమర్ కోటింగ్స్ కానీ ఇవన్నీ ఈ సిరామిక్కి వీటికి పోటీగా ఉంటుందండి. మినిమం 5 to 10% వేరియేషన్తో ఉంటాయి, బట్ యాజ్ యూజువల్గా ఉంటాయి, సెరామిక్తో సమానంగా ఉంటాయి ఈ కోటింగ్స్ కూడా. దాన్ని బట్టి మనకి గ్లాసీ ఫినిషింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. దాన్ని బట్టి ఇది మనకి చాలా లుక్ వైజ్ మాత్రం బ్లాక్ కలర్ అందులో అసలు ఎక్సలెంట్ వస్తుందండి. మనం నానో కోటింగ్ చేసినా సిరామిక్ చేసినా ఏ కోటింగ్ అయినా కూడా బ్లాక్ కలర్ అనేది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్గా వస్తుంది. మిగతా కలర్స్తో పోల్చుకుంటే బ్లాక్ కలర్ లుక్ వైజ్ మాత్రం దీనికి కష్టపడాల్సిన విధానం కూడా అలానే ఉంటుంది. నార్మల్ వెహికల్స్ కంటే కూడా దీనికి ఇంకా 50% ఎక్స్ట్రా కష్టం చూపించాలి, ప్లస్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇదిగా చేయాలి. బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్ ఎంత అందంగా ఉంటుందో అంత మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఈ ఖచ్చితంగా ఆ మెయింటెనెన్స్ మనం చేయని పక్షంలో మన 6 to 7 monthsలో మళ్ళీ ఇది కాస్త షేడ్ అయిపోవడం కానీ అలా ఉంటుంది. అందుకని మీ నానో కోటింగ్ చేసిన ప్రతి బండికి కూడా ఎవ్రీ 6 monthsకి మినిమం పాలిష్ కోసం అయినా రండి సార్, మేము ఫుల్ వాష్ చేసి మళ్ళీ బూస్టప్ చేసేస్తాం ఈ వెహికల్కి అని చెప్పడం కారణం కూడా ఇదే. ప్రతి వెహికల్కి కూడా ఇది మన ఉన్న క్లైమేట్కి కానీ వీటికి కానీ చాలా డిమ్ అయిపోతూ ఉంటుంది కలర్ అంతా కూడా. ఈ కలర్ స్కిన్ కూడా పాడవకూడదు అనుకుంటే మాత్రం మనం మినిమం 6 monthsకైనా మినిమం మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి.
అలానే ఈ నానో కోటింగ్తో పాటు మేము ప్రతి వెహికల్కి డీటెయిలింగ్ చేస్తాం. ఇంజిన్ బై క్లీనింగ్, ఇంటీరియర్ అండ్ డిక్కీ లాంగ్ సైడ్ కానీ, డోర్ లాంగ్ సైడ్ కానీ, ప్లస్ అలా వీల్స్ కానీ ఇవన్నీ ఫుల్గా క్లీనింగ్ అనేది చేసిస్తాం. చూడొచ్చు ఇది ఇంటీరియర్ అంతా కూడా ఫిట్ చేశాక నేను సపరేట్గా ఇంటీరియర్ అనేది మీకు వీడియో తీయలేకపోయాను, చూడలేదు. మీరు ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఇంటీరియర్ అంతా కూడా ఫిట్ చేసాం. ఇప్పుడు గ్రాఫిన్ కోటింగ్ వ్యాక్స్ అనేది అప్లై చేసాం. ఇదంతా మనం వైపింగ్ అయిపోయాక చూడొచ్చు మీకు ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో. మీకు ప్రీవియస్కి దీనికి పోల్చుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది. కస్టమర్ కూడా అసలు చాలా సాటిస్ఫై అయ్యారు.